హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ పల్నాడు పిల్లని. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సొరకాయ చెక్కలు ఎలా చేయాలో చూద్దాము. సొరకాయని తురుముకోవాలి. ఒక బౌల్లో 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాము. మీకు ఎంత అవసరమైతే అంత తీసుకోవాలి. జీలకర్ర వేయండి 1 టేబుల్ స్పూను. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్. మా పిన్ని ఆల్రెడీ సాల్ట్ వేసింది, మీకు చూపించాలని కొంచెమే వేసాను నేను సాల్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, మీరు కూడా ట్రై చేయండి. కొంచెం మనం తురుముకున్న సొరకాయని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ ఒకేసారి వేసుకుంటే పిండి లూజ్ అయిపోతుంది. మన దగ్గర పిండి ఉంటే ఓకే, పిండి లేకపోతే మళ్ళీ ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది. బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు సన్నగా తరుగుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. వీటిని సొరకాయ చెక్కలు అంటారు, సొరకాయ గారెలు అంటారు. కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక 1/2 అవర్ ఉంచండి. డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు చేయండి. మా పిన్ని చేస్తుంది అక్కడ. హై ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే చెక్కలు పొంగవు. చాలా టేస్టీగా ఉండి సొరకాయ చెక్కలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాము. చాలా టేస్ట్గా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. అబ్బా ఏం టేస్ట్!